రాజమహేంద్రవరం స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రి సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి వేడుకలు రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్దనున్న ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంస్య విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర గౌడ చెట్టి బలిజ సంఘం అధ్యక్షులు బుడిగా శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డిరాజు, ప్రధాన కార్యదర్శి బుడిగా రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సూరంపూడి శ్రీహరి, మార్గాని చంటిబాబు, ఇతర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘం ఉపాధ్యక్షుడు గేడి అన్నపూర్ణ రాజు, కోశాధికారి గెద్దాడ హరిబాబు, వనమురి శ్రీనివాస్, రేలంగి శేఖర్, సంఘం పెద్దలు కడియాల వరబాబు, పిల్లి వెంకటరమణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ ప్రముఖులు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాల వారికి కూడా సంబంధించిన వ్యక్తి. నా కుటుంబానికి అత్యంత ఆప్తులు. తరతరాలుగా అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కుల కోసం పోరాడి బీసీల యొక్క అభ్యున్నత కోసం కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఏ రాజకీయం కూడా అంటించకూడదు. అభిమానరీత్యా ఏదైనా ఒక రాజకీయ పార్టీలు ఉండొచ్చేమో కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళని గౌరవించడం అన్నది బీసీలుగా మనందరి యొక్క కనీస బాధ్యత. ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఒక గౌతులచ్చన్న గారు కానీ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గీత కులాల ఒక ఐక్యత కోసం, అభ్యున్నత కోసం వారు చేసిన సేవ అంతా ఇంతా కాదు. స్మరించుకోవడం, గౌరవించడం మనందరి యొక్క బాధ్యత. ఈరోజు ఆ బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నాం. నేను పదే పదే చెప్తా ఉంటాను, లచ్చన్న గారి విగ్రహం ఇక్కడ పెట్టారు దేనికి అంటే రాజకీయ ఆధిపత్యం కోసం కాదు. ఈ గీత కులాల భవిష్యత్ తరాలకి తెలియాలి లచ్చన్న గారంటే ఇది. సర్దార్ అని ఎందుకు ఆయన పిలువబడతా ఉన్నారు, గీత కులాల కోసం ఏం చేశారన్నది భవిష్యత్ తరాలకి తెలియాలంటే మహనీయులు ఒక విగ్రహం పెట్టాలి, వాళ్ళని గౌరవించాలి. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా ఒక బీసీ బిడ్డగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు. గతంలో నేను ఎప్పుడు చెప్తాను, గత ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, బీసీ బిడ్డలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. బాధ్యత లేదా? లచ్చన్న గారిది అధికారికంగా ఎందుకు జయంతి చేయలేపారు గత ప్రభుత్వం? దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఎందుకు అధికారికంగా చేయలేపారు? చెయ్యకూడదు అని వారికి ఉండుండకపోవచ్చు, అవకాశాలు సహకరించలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, అధికారికంగా చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే కాదనలేదు. ఇదే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు. ఈరోజు మీ అధికారం. సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క జయంతి మా కల్లుగీత కులానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ కూడా వారి చేసిన త్యాగాలని గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ ఒక్కటే అంశాన్ని తెలియపరిచేది ఏంటంటే, సర్దార్ అనే పేరు అతి తక్కువ మందికి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతులచ్చన్న, సర్దార్ పాపన్న గౌడ్, ఇట్లాగా చాలా అతి కొద్ది మందికే ఈ బిరుదులు వచ్చాయి. అంటే వాళ్ళు ఏ రకంగా మన భారతదేశానికి స్వాతంత్రము అందించారనేది అందరం కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ ఒక్కటే అంశాన్ని, నిన్న మనం అందరం కూడా ఇండిపెండెన్స్ డే స్మరించుకున్నాము. ఇండిపెండెన్స్ డే రోజున నిజంగా రాజమహేంద్రవరంలో నిజమైన స్వాతంత్రం వచ్చిందా అనేది ఒక్కసారి అందరం కూడా గుండెల మీద చేతులు వేసుకోవాలి. డాక్టర్ ప్రియాంక ఘటనే చూసాం మనం, ఎంత పాశవికంగా ఆమె చేసిన, అక్కడ జరిగిన దాన్ని ఒక సింపుల్ నెగ్లిజెంట్ యాక్సిడెంట్ కిందన పెట్టిన సందర్భాలు. ఇవాళ మనం అందరం కూడా ఎవరు కూడా సోషల్ మీడియాలో సైతం పోస్టులు చేయలేదని అంటే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందా అనేది ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఖచ్చితంగా
ఇవాళ యూత్ ఎంత పటిష్టంగా ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19/1 ఏం చెప్తా ఉంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి. ఇవాళ మేము పోస్టులు చేస్తూ ఉంటే దాంట్లో సైబర్ యాక్ట్ కిందన పెట్టి అవి డిలీట్లు కొడతా ఉన్నారు, మెటాక్ కంప్లైంట్లు పెట్టి. ఇవాళ అన్పార్లమెంటరీ, అన్డెమోక్రటిక్ ఏమన్నా ఉంటే చెయ్యండి, అంతే తప్పితే నిజమైన స్వాతంత్రము ఖచ్చితంగా మళ్ళీ స్వాతంత్రాన్ని హరించద్దని ఇప్పుడున్న ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ మహనీయుల్ని స్మరించుకుంటూ ఇవాళ భవిష్యత్తులో యువత అందరూ కూడా ముందుకు అడుగులు వేయాలని తెలియపరుస్తూ సర్దార్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసేటువంటి అదృష్టం లభించినందుకు ఆనందపడుతూ, ముఖ్యంగా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజా జీవితాలని ప్రభావితం చేసినటువంటి నాయకుల్లో శ్రీ గౌతు లచ్చన్న గారు అగ్రగణ్యులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి. అనేక పర్యాయాలు ఆయన గాంధీ గారి పిలుపునందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. 1932లో శాసన ఉల్లంఘన అనేటువంటి ఉద్యమం ద్వారా ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడే ఇదే రోడ్లో ఉన్నటువంటి జైల్లో, రాజమండ్రి జైల్లో 5 మాసాల పాటు ఆయన్ని ఈ జైల్లో ఉంచారు. అదేవిధంగా తర్వాత స్వాతంత్రానంతరం ఆచార్య గోగినేని రంగా గారి శిష్యుడిగా, ఆచార్య రంగా గారు, ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన అనేక కార్యక్రమాలని చేపట్టి రాష్ట్ర మంత్రిగా కూడా ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో, బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయటం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారితో మాత్రమే కాకుండా హరిజనుల గురించి కూడా ప్రత్యేకంగా కృషి చేసినటువంటి నాయకుడు గౌతు లచ్చన్న గారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు కావాలని కోరినటువంటి నాయకుడు కూడా. ఆయన చూపించినటువంటి మార్గం చాలా గొప్పది. రమారమి 96 సంవత్సరాలు ఆయన జీవించారు. 96 సంవత్సరాలు చివరి క్షణం వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహానుభావుడు. అటువంటి స్వాతంత్ర సమరయోధుడు, ప్రజా జీవితాన్ని రంజింపజేసినటువంటి నాయకుడు గౌతు లచ్చన్న గారి విగ్రహం మన చరిత్రాత్మక రాజమండ్రిలో ఉండటం అనేది మన అందరికీ గర్వకారణం. దానికి కారణభూతులైనటువంటి సంఘం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం ఇటు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క విగ్రహం సరైనటువంటి స్ఫూర్తి ఇస్తుందని, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా రాజకీయాల్లో సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌతు లచ్చన్న గారిది 117వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, మా సంఘీయుల తరపున, అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు, అలాగే సర్దార్ బిరుదంకితులు, గీత కులాలకి పట్టున్న వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన గౌతు లచ్చన్న గారికి రాజమండ్రికి చాలా మంచి సంబంధాలు ఉండేవి అని పెద్దలు తెలిపేవారు. ఆయన స్వాతంత్ర సమరయోధులుగా ఉంటూ ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన 2 సంవత్సరాలు ఇక్కడ కారాగార శిక్ష చేశారు. అదే విధానంలో ఆ టైంలో ఇక్కడ రాజమండ్రిలో స్వర్గీయ కడియాల సోమరాజు గారు, కాసాని భుజంగరారు, వల్లి సూర్యనారాయణ గారు వాళ్ళ సారథ్యంలో సంఘీయులందరినీ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మీటింగులు పెట్టి లచ్చన్న గారి దగ్గరికి దపదపలుగా ఇంటర్వ్యూలకు వెళ్ళేవారని పెద్దలు చెప్తూ ఉండేవారు. మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా గీత కులాలలో కళ్ళు నిషేధించినప్పుడు, కౌలు రైతుల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన కొన్ని నిధులు అయ్యి ఆపినప్పుడు, వీటన్నిటి కోసం ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు కూడా పాదయాత్ర చేసి రైతు బాంధవుడు అయ్యాడైనా. మరి అలాగే ఈ కార్యక్రమం మా సంఘం గౌరవాధ్యక్షులు బుడ్డికి శ్రీని గారు, రెడ్డి రాజు గారు, అలాగే సంఘీయులందరూ కూడా, ఆదిరెడ్డి వీర్రాఘవం గారు రాజమండ్రి తొలి మహిళా మేయర్ గారు, ఆ టైంలో కౌన్సిల్లో ఈ విగ్రహానికి మేము కౌన్సిల్లో తీర్మానం తీసుకొని
ఇక్కడ నిర్మాణం చేసుకున్న టైంలో వారి ప్రోత్సాహం, అలాగే ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కౌన్సిలర్లు ఆ రోజు ఏకదాటికి తీర్మానం తీసుకొని కార్యక్రమాన్ని ముందుగా మేము ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి ఉన్న మాజీ కార్పొరేటర్లకు, పాలక వర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్వర్గీయ గౌతు లచ్చన్న గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని రాజమండ్రి వై జంక్షన్లో మరి గౌడ సెట్టుబల్జీ సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గౌతు లచ్చన్న గారు లాంటి వ్యక్తి మరి గౌడ కుటుంబంలో పుట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మన బెజవాడ గోపాలరెడ్డి గారు, అలాగే మన టంగుటూరి ప్రకాశం గారి యొక్క మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. గౌడ సెట్టిపల్లి యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆ కులంలో ఇంత గొప్ప వ్యక్తి పుట్టారని చెప్పి అందరూ కూడా కొనియాడటం కూడా జరిగింది. ఆయనకి మరి భారతదేశంలో సర్దార్ అనే బిరుదు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అటువంటి మహానుభావుడు మరి పేద ప్రజలకి ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి మన గౌతు లచ్చన్న గారి యొక్క ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి వై జంక్షన్లో సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరగడమే కాకుండా వారికి ఘనమైన నివాళులు అర్పించినటువంటి రాజమండ్రి నగర శాసనసభ్యులు, బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ యొక్క వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఏదైతే గౌతు లచ్చన్న గారు కృషి చేశారో వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గౌడ సెట్టిపల్లి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అశేషమైనటువంటి గౌడ సెట్టిబలిజ సంఘీయులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే గౌతు లచ్చన్న గారి మీద గౌరవంతో వారు ఒక కులానికి మాత్రమే పరిమితం కాదు, వారు బలహీన వర్గాలందరికీ మార్గదర్శకులు. ఈ రాష్ట్రంలో మరి పేరెన్నికైనటువంటి రాజకీయ నాయకుల్లో వారొకరు అని గుర్తించి గౌరవించి ప్రతి సంవత్సరం ఇక్కడికి విచ్చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించే ఇతర వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌతు లచ్చన్న గారి జయంతి ఉత్సవాలని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలన్న ఒక నిర్ణయం, అలాగే మా అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా అధికారిక కార్యక్రమంగా జరపాలి అన్న ఒక ఆలోచన, దానికి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ రోజున లిక్కర్ షాపుల్లో, వైన్ షాపుల్లో కూడా ప్రత్యేకంగా ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి కోటా కేటాయించడం కూడా అభినందనీయం. ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఎవరైతే ఈ యొక్క గీత కులాల్లో అట్టడుగున ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం మున్ముందు మరింత కొనసాగించాలని చెప్పేసి మనందరం కూడా అందుకు కృషి చేయాలని చెప్పి అదే శ్రీ గౌతు లచ్చన్న గారికి ఇచ్చే నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఉత్తరాంధ్రలో అనేక ఉద్యమాలు చేసి ఆ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కలిగించి ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆ మహనీయుని ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు కూడా ఆయన స్మరించుకొని ఆయన బాటలో నడవాలని చెప్పి భావిస్తున్నాను.